ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సాధారణంగా ఒక సినిమా విడుదల తేదీకి దగ్గరగా వచ్చి వాయిదా పడి మళ్ళీ వేరే కొత్త విడుదల తేదీతో రిలీజ్ అయితే క్రేజ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో అయితే అసలు మూమెంట్ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విషయంలో ఇది రివర్స్ అయింది. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికి ఈ సినిమా పూర్తవ్వకపోవడం వల్ల వాయిదా వేశారు. అయితే అప్పట్లో నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వేరే లెవెల్లో ఉండేవి. అడ్వాన్స్ బుకింగ్స్ అప్పట్లో అలా ఉండడానికి కారణం ఈ సినిమా కంటెంట్కి సంబంధించి ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా ఒక్కటి కూడా రాకపోవడమే. అయితే రీసెంట్గానే ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే నార్త్ అమెరికాలో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. కేవలం 3 రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టారు. మొదట్లో కొన్ని లొకేషన్లలో మాత్రమే విడుదల చేయగా 53 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి 3 రోజులు ముగిసింది. ఫస్ట్ రోజు హరిహర వీరమల్లు మూవీ ఓవర్సీస్లో $1,20,000, అదేవిధంగా రెండవ రోజు $1,03,000, అదేవిధంగా మూడవ రోజు $112,000 వసూలు చేసింది. 3 రోజుల్లోనే ఈ మూవీ $3,72,000 వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో 3,10,00,000 గ్రాస్ వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఎంత కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సంపాదిస్తుందో చూడాలి.